హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏదైతే టాలెంట్ టెస్ట్ అయిందో దానికి సంబంధించిన జనరల్ అవేర్నెస్ ఎక్స్ప్లెనేషన్ మనం డిస్కస్ చేద్దామండి. అది బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ఎవరైతే టాలెంట్ టెస్ట్కి అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఎవరైతే టాప్ 10లో ఉన్నారో వాళ్ళకి డబుల్ కంగ్రాచులేషన్స్ అనమాట. అండ్ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ట్రస్ట్ ఆన్ ఐరేజ్ అకాడమీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ద సెషన్. ఓకే, మరి మీరు కనుక ఫస్ట్ టైం ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అయితే మనకి ఐరేజ్ అకాడమీలో కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎస్ఎస్సి CGLకి సంబంధించి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందండి కోర్స్ అనేది. అలాగే నెక్స్ట్ ఏంటంటే మీకు 365 టెస్ట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 365 టెస్ట్లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి CGLకి CHSLకి మీకు యూజ్ అవుతుందన్నమాట ఈ బ్యాచ్ అనేది. మరి వ్యాలిడిటీ వచ్చేసి మీకు లైఫ్ టైం ఉంటుంది. 365 రోజులు కూడా మీకు మాక్ టెస్ట్లు ఉంటాయి. ఓకే, మరి అలాగే 1095 టాపిక్ టెస్ట్లు ఉంటాయండి. టాపిక్ టెస్ట్లు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో మీకు గాంధీ ఎరా అయింది అనుకోండి, గాంధీ ఎరా మీద టాపిక్, మోడరేట్స్ అయితే మోడరేట్స్ మీద టాపిక్, ఎక్స్ట్రీమిస్ట్లు అయితే ఎక్స్ట్రీమిస్ట్ మీద టాపిక్, అలా అనమాట. ఓకే, పాలిటీలో యూనియన్ గవర్నమెంట్ అయితే యూనియన్ గవర్నమెంట్ ఒక 3-4 టెస్ట్లు ఉంటాయి. ఓకే, ఎందుకంటే పెద్ద టాపిక్ కాబట్టి అలా. అలాగే వీక్లీ మీకు రివైజ్ ఎక్స్ప్రెస్ ఉంటుందని, అంటే స్పీడ్గా మీకు స్పీడ్ రివిజన్ ఒకటి ఉంటుంది, క్విక్ రివిజన్లో ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీకు అడ్వాంటేజెస్ అనమాట. మరి మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. 9985993335 అనమాట. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తారండి. సో మరి నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే రైట్, చూడండి ఫస్ట్ చూద్దామండి. ద ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ హూ ఆర్ లివింగ్ బిలో ద నేషనల్ పావర్టీ లైన్ ఈజ్ నోన్ యాజ్ అని అడిగాడు మనకి. ఓకే, ఎవరైతే మనకి BPLకి సంబంధించింది, బిలో పావర్టీ లైన్కి సంబంధించింది అనమాట. చూడండి, ద ప్రపోర్షన్ ఆఫ్, అంటే ప్రపోర్షన్ అంటే మనకేంటి, మనం జస్ట్ దాన్ని బై చేసుకోవాలి వాస్తవానికి. ద ప్రపోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ హూ ఆర్ లివింగ్ బిలో ద నేషనల్ పావర్టీ లైన్ ఈజ్ నోన్ యాజ్ ద హెడ్ కౌంట్ రేషియో. ఓకేనండి, రేషియో కనుక్కోమని చెప్పాడు ఇక్కడ వాస్తవానికి తీసుకుంటాం మనకి. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి బిలో పావర్టీ లైన్కి అలాగే టోటల్ పాపులేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఎందుకు BPL అంటే అర్థం ఏంటి? ఎవరైతే పావర్టీ కంటే తక్కువలో ఉంటారో, అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి మనకి, ఏది ఫుడ్, షెల్టర్, క్లాత్స్, అవి కనుక రీచ్ కాకపోతే అది పావర్టీ అనమాట కదా. అయితే అవి కూడా కనీసం, అంటే ఈ మూడిట్లో ఏది ఒకటైనా సరే ఎవరైతే రీచ్ కాలేరో దాన్ని బిలో పావర్టీ లైన్ అని చెప్తారు. పావర్టీ లైన్ అంటే ఎవరైతే పేదరికంతో ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బేసిక్ నీడ్స్ అయినా సరే వాళ్ళు రీచ్ కాకపోతే అది బిలో పావర్టీ లైన్ కిందకు వస్తుందండి ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి ఏమడిగారంటే రేషియో అడిగారు కాబట్టి హెడ్ కౌంట్ రేషియో ప్రకారం చెప్తారనమాట వాస్తవానికి. ఓకేనండి, ఇక్కడ బిలో పావర్టీ లైన్లో ఎంతమంది ఉన్నారు, అలాగే టోటల్ పాపులేషన్, అంటే టోటల్ పాపులేషన్ బేస్ చేసుకొని ఓకే డివిజన్ చేసిన తర్వాత వచ్చేదాన్ని మనకి హెడ్ కౌంట్ రేషియో ప్రకారం మనకి చెప్తారనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది, మీకు పేదరికం టాపిక్లో వస్తుంది, పావర్టీ టాపిక్లో వస్తుంది ఇది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చదవమంటే ద 4th ఎడిషన్ ఆఫ్ ద ఏషియన్ పారా గేమ్స్ ఆల్సో నోన్ యాజ్ పారా ఏషియా టుక్ ప్లేస్ అని అడిగారు మనకి. ఇవి మనకి 2023 అక్టోబర్లో జరిగాయండి. ఓకే, ఇవి ఏంటంటే మనకి హ్యాంగ్జో చైనాలో జరిగాయి అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. ఇవి 2022లో మనకి అనుకున్నారు, బట్ 2023 అక్టోబర్లో మనకి జరిగాయి. 2022 గేమ్స్ అని చెప్తారు వీటిని చెప్పడం కూడా మనకి. ఓకే, 4th ఎడిషన్ ఇవి. సో మీరు ఇంకా అప్డేటెడ్గా చూసుకోవచ్చు. చూడండి, ద రీజియన్ ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర బేసిన్ లైస్ అని అడిగారు మనకి. ఓకేనండి, గంగా బ్రహ్మపుత్ర బేసిన్ అనేది మనకు వచ్చేసి 10 degrees నార్త్ నెక్స్ట్ 30 degrees నార్త్ లాటిట్యూడ్లో ఉందన్నమాట. మీకు జాగ్రఫీ అయితే ఇంకా చెప్తారు ఫ్యాకల్టీ. ఓకే, సో నెక్స్ట్ చూడండి, వెన్ వాజ్ ద పీరియడ్ ఆఫ్ యాన్యువల్ ప్లాన్స్ ఇన్ ఇండియా అని అడిగారు మనకి. యాన్యువల్ ప్లాన్స్ అంటే అర్థం ఏంటండి అంటే మనకి సింగిల్ ఇయర్ ప్లాన్స్ అండి. 1951 నుంచి 1956 వరకు మనకి మొదటి 5-year ప్లాన్ అనేది రన్ అయింది. ఫస్ట్ 5-year ప్లాన్ లైస్ బిట్వీన్ 51 to 56 అనమాట. సెకండ్ 5-year ప్లాన్ ఫ్రమ్ 56 to 61. థర్డ్ వన్ వచ్చేసి 61 నుండి 66 అండి. కానీ 61 నుంచి 66 దాకా మూడో ప్లాన్ రన్నింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే చైనాతో వార్ వచ్చింది, ఇండియా చైనా వార్ వచ్చింది, అలాగే ఇండో పాకిస్తాన్ వార్ వచ్చింది. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 64లో చనిపోయారు, 1964లోని. లాల్ బహదూర్ శాస్త్రి గారు 66లో చనిపోయారు అనమాట తాష్కెంట్లో. ఇలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఒకేసారి రావడంతో ఏం చేస్తారంటే 5-year ప్లాన్స్కి డబ్బులు పెట్టలేక 66 నుండి 69 దాకా మనకి ప్లాన్ హాలిడే ప్రకటించారండి. ఈ ప్లాన్ హాలిడేని మనం పిగ్మీ ప్లాన్స్ అంటారు, లేదా సింగిల్ ఇయర్ ప్లాన్స్, లేదా యాన్యువల్ ప్లాన్స్ అంటారు అనమాట. 66 నుండి 69 మనకి ప్రణాళికల్లో 3 సార్లు బ్రేకులు వస్తాయండి. 66 నుండి 69 వరకు మనకి ప్లాన్ హాలిడే అండి. 1978 నుంచి 80 దాకా ఉన్నవి ఏంటంటే మనకి రోలింగ్ ప్లాన్స్ అంటారు, మీకు రోలింగ్ ప్లాన్స్ అంటారు వీటిని. 1990 నుంచి 92 వరకు ఉన్న మనకి ఏంటంటే అనాథరైజ్డ్ ప్లాన్ హాలిడే అని చెప్తారు వీటిని. చాలా చాలా ఇంపార్టెంట్. PV నరసింహారావు గారి కంటే ముందు, PV నరసింహారావు గారు 91లో అనమాట ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, 90లో పెట్టారు అనమాట. నెక్స్ట్ అండి
ఇది మనకి కెమిస్ట్రీ క్వశ్చన్. చూడండి, నవజీవన్ భారత్ సభ ఇస్ అసోసియేటెడ్ విత్ అని అడిగారు ఇక్కడ. ఓకేనండి, నవజీవన్ భారత్ సభ వచ్చేసి 1926లో స్టార్ట్ అయిందంటే ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై భగత్ సింగ్. మనందరికీ తెలిసిన కదా, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఈ ముగ్గురిని కూడా 1931 మార్చ్ 23 అనమాట ఓకే ఉరి తీయడం జరిగిందనమాట. అయితే భగత్ సింగ్ వచ్చేసి వై ఐ యామ్ ఎన్ ఎథిస్ట్ అనేటటువంటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగిందండి. ఈ 1926లో ఏం చేశారంటే ఈ నవజీవన్ సభను ఏర్పాటు చేసి పంజాబ్లో ఎస్పెషల్లీ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ మూవ్మెంట్ వైపు తీసుకెళ్లే విధంగా ఆయన చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళంతా కూడా ఎవరంటే లాలా లజపత్ రాయ్ గారి యొక్క శిష్యులు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. చూడండి, ఏ మైక్రో ఫైనాన్స్ లోన్ ఈజ్ గివెన్ టు హౌస్ హోల్డ్ హ్యావింగ్ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అప్ టు 3 lakhs అంట. 3 లక్షల వరకు ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ఇస్తారంట. అంటే నెలకి 25,000 రూపాయలు ఎవరెవరికైతే వస్తుందో, కనీసం ఎవరికైతే 25,000 రూపాయలు వస్తుందో వాళ్ళకి మైక్రో ఫైనాన్స్ లోన్కి ఎలిజిబిలిటీ ఉంటుందంట. రెండోది, మైక్రో ఫైనాన్స్ లోన్ ఈజ్ అ కొల్లెటరల్ ఫ్రీ లోన్. ఓకేనండి, అలాంటి ఓకే లైక్ అగ్రిమెంట్లు అవి లేకుండా ఇచ్చేటటువంటి లోన్ అనమాట ఇది యాక్చువల్లీ కొల్లెటరల్ ఫ్రీ అంటే. వెన్ గివెన్ ఏ మైక్రో లోన్, ఏ హౌస్ హోల్డ్ మీన్స్ అన్ ఇండివిజువల్ ఫ్యామిలీ యూనిట్, హస్బెండ్, వైఫ్ అండ్ దేర్ అన్మ్యారీడ్ చిల్డ్రన్. యూనిట్ ఏంటి? మైక్రో ఫైనాన్స్ అంటే సూక్ష్మ రుణాలు తెలుగులో. ఇవి ఇవ్వడానికి యూనిట్ ఏంటండి అంటే భర్త, భార్య, అన్మ్యారీడ్ చిల్డ్రన్ అంటే పెళ్లి కానటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అదంతా ఒక యూనిట్కి తీసుకుంటారు. మళ్ళీ ఒకవేళ పిల్లలకి పెళ్ళి అయితే వాళ్ళది ఒక ఫ్యామిలీ అవుతుంది కాబట్టి వాళ్ళు ఒక యూనిట్ అవుతారనమాట యాక్చువల్లీ ఇక్కడ. సో మరి 4th వన్, ఏ మైక్రో ఫైనాన్స్ లోన్ షుడ్ బి లింక్డ్ విత్ ఎ లైన్ ఆన్ డిపాజిట్ అకౌంట్ ఆఫ్ ద ఓకే బారోవర్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంటే అప్పు ఇచ్చేవారు ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లకు కానీ రికరెంట్ డిపాజిట్లకు కానీ లింక్ చేసేవారండి యాక్చువల్లీ. వాళ్ళకనమాట ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటాయి సాధారణంగాను, కానీ మరి ఎలాంటిది లేకుండా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మైక్రో ఫైనాన్స్ ఇస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనకి చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఒకప్పుడు ఆర్గనైజర్గా ఉండేవి కాదండి, అనార్గనైజర్గా ఉండేవి అనమాట. ఆ టైంలో ఎక్కువ మంది సూసైడ్లు అవి చేసుకోవడం జరిగిందనమాట. అయితే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైహెచ్ మాలేగావ్ కమిటీని అపాయింట్ చేసి దానికి కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా భారతదేశంలో ఈ మైక్రో ఫైనాన్స్ కాకుండా ఓకేనండి లోన్స్ ఇస్తారండి. ముద్ర అనే పేరుతో కూడా ఇస్తారు, మనందరికీ తెలుసు కదా. అవి ఉన్నాయి ఇవన్న. ముద్ర అంటే మనకి మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనమాట. దీనికి ఎవరండి ఇస్తారంటే మనకి సిడ్బీ అనమాట ఇస్తుంది అనమాట. సిడ్బీ అనేది ఏంటంటే రీఫైనాన్స్ చేస్తుంది. సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చిన్న తరహా పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడం కోసం ఉపయోగపడితే ఇందులో శిశు, కిషోర్, తరుణ్ అని చెప్పేసి లోన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం డిస్కస్ చేద్దాం గ్రాడ్యువల్గా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, చూడండి, ఎలేలా కర్డి డాన్స్ ఆఫ్ కేరళ ఇస్ పర్ఫార్మ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ అంట. ఓకే, కురుంబా ట్రైబా, ఇరులార్ ట్రైబా, ఆదిత్య ట్రైబా లేదా మవిలియన్ ట్రైబా అంటే ఇరులార్ ట్రైబ్ అండి యాక్చువల్లీ. ఇదేంటంటే మనకి వైల్డ్ బేర్స్ ఉంటాయి కదండి, అంటే మనకి అడవిలో తిరిగే ఎలుగుబంట్లు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించింది అనమాట యాక్చువల్లీ. అలాగే వీళ్ళ ఫ్యామిలీస్లో చిన్నపిల్లలు కూడా డాన్స్ వేస్తారనమాట. ఓకేనండి, సో వాటిని ఎదుర్కోవడం కోసం, వాటిని బ్రేవ్గా ఎదుర్కోవడం కోసం ఓకే సో వాటికి సంబంధించిన డాన్స్ అనమాట ఇది యాక్చువల్లీ. ఓకే, ఈ కేరళలో అనమాట ఈ ఒక్క ట్రైబ్ మాత్రమే ఈ డాన్స్ని పర్ఫామ్ చేస్తుంది. మీకు డాన్సెస్ అవే ఇంపార్టెంట్ ఎవరు ఏంటన్నది చూడండి. విచ్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ ఓకే ఇంట్రికేట్ అండ్ ఫ్లూయిడ్ మూమెంట్స్ అండ్ ఒడిస్సీ డాన్స్ ఫామ్ బ్రాట్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్. ఓకే, ఇండియన్ క్లాసికల్ డాన్స్లో ఓకే అన్నిటికంటే ముందుకు తీసుకొచ్చి ఓకే అంటే డిఫరెంట్ మూమెంట్స్ అనమాట తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే క్లాసికల్ డాన్స్లో అయితే మనకి ఉదయ్ శంకర్, ఓకే సుధా చంద్రను, నెక్స్ట్ కేలు చరణ్ మహాపాత్ర అండ్ బిర్జు మహారాజ్ అండి. మనకు వచ్చేసి కేలు చరణ్ మహాపాత్ర అండి 1926 నుంచి 2004 వరకు ఉన్నారనమాట. 2004లో మరణించడం జరిగింది. సో ఇతను అనమాట మనకి భారతదేశంలోని క్లాసికల్ డాన్స్ అనమాట ఒక ఐకానిక్గా నిలవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి డాన్సుల మీద క్వశ్చన్స్ ఇస్తారు మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ ఓన్లీ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అంట. ఓన్లీ లోక్సభ మెంబర్స్ మాత్రమే ఉండే కమిటీ ఏదైనా అడుగుతున్నారు ఇక్కడ. పార్లమెంట్లో మనకి ఫైనాన్షియల్ కమిటీస్ ఉంటాయి, నార్మల్ కమిటీస్ ఉంటాయి అనమాట. మరి ఇవి చూస్తే ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీస్ అండి. ఇక్కడ చూడండి ఎస్టిమేట్స్ కమిటీలో మొత్తం 30 మంది ఉంటారండి. ఆల్ ఆర్ ఫ్రమ్ లోక్సభ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మనకి 22 మెంబర్స్ ఉంటారండి. లోక్సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 15 ఉంటారండి. కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కూడా అంతే, 15 + 7 అనమాట. లోక్సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7. ఎస్సీ అండ్ ఎస్టీ కమిటీలో 20 + 10 అండి. లోక్సభ నుంచి 10, రాజ్యసభ నుంచి 10. లోక్సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 అనమాట. సో ఓన్లీ లోక్సభ మెంబర్స్ మాత్రం ఉండే కమిటీ ఏదంటే అంచనాల సంఘం, ఎస్టిమేట్స్ కమిటీ అనమాట. వాస్తవానికి తీసుకుంటే ఈ 3 ఫైనాన్షియల్ కమిటీస్ అండి. ఇది నార్మల్ కమిటీ అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, ఫైనాన్షియల్ కమిటీ కాదనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 కమిటీలు ఇంపార్టెంట్ మనకి.
ఈ నాలుగిట్లో ఓల్డెస్ట్ కమిటీ అని అడిగారు అనుకోండి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనమాట. ఇది 1919 మనకి మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ రికమెండేషన్స్ ప్రకారం 1921లో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారని అడిగితే మనకి అపోజిషన్ పార్టీ మెంబర్, లీడర్ అక్కర్లే, అపోజిషన్ పార్టీ లీడర్ కాదు, అపోజిషన్ నుంచి ఎవరైనా సరే ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆబ్టైనింగ్ ఇండియన్ సిటిజన్షిప్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ రిక్వైర్ ఎడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఇంగ్లీష్ షెడ్యూల్ టు ద ఇండియన్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనకి 8వ షెడ్యూల్లో 22 అధికార భాషలు ఉన్నాయండి. ఇందులో ఏదో ఒక లాంగ్వేజ్ వస్తేనే నేషనలైజేషన్ వస్తుంది, ఐ మీన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది అని దీనికి పేర్కొంటారు అనమాట. అంటే మనకి పౌరసత్వం అనేది 5 రకాలుగా వస్తుంది. అంటే సిటిజన్షిప్ కెన్ బి ఎక్వైర్డ్ బై ఫైవ్ టైప్స్ అనమాట. ఇండియన్ సిటిజన్షిప్ అనేది 1955 యాక్ట్ ప్రకారం. ఎగ్జాంపుల్ తీసుకుంటే బై బర్త్, పుట్టుకతో సిటిజన్షిప్ వస్తుంది. రెండోది బై డిసెంట్ అండి. డిసెంట్ అంటే అర్థం ఏంటమ్మా? బై డిసెంట్ అంటే అర్థం ఏంటంటే మనకి మన పేరెంట్స్ ఇండియన్స్ ఏంటి, మనం ఫారెన్లో పుడితే బై డిసెంట్ వస్తుంది. మూడోది రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా, అంటే విదేశీయులు భారతదేశం వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఎంత పర్టికులర్ టైం 7 years అలా ఉంటుంది. తర్వాతది న్యాచురలైజేషన్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏం అవసరం లేదు, కానీ ప్రభుత్వం దృష్టిలో మంచిగా అనిపించుకోవడంతో పాటుగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఏదో ఒక లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ కాకుండా 22 లాంగ్వేజెస్లో మనకి రికగ్నైజ్డ్ చేయబడినటువంటి లాంగ్వేజ్ రావాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద స్టేట్స్ అండి. విదేశీ భూభాగాలను భారతదేశంలో కలుపుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా మనకి భారతీయులు అవుతారు. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు మనకి, ఇక్కడ విదేశీ భూభాగాలను కలుపుకుంటే ఆటోమేటిక్ భారతీయులు అవుతారు కాబట్టి వాళ్ళకి ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు పలానా ఉండాలని. ఎగ్జాంపుల్ సిక్కిం 36th అమెండ్మెంట్ ద్వారా మనకి కలుపుకున్నారండి. వాళ్ళకి ఎలాంటి ఇవి ఉండవు, డైరెక్ట్గా వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయిపోతారు అనమాట. 36th అమెండ్మెంట్ ద్వారా వాళ్ళు భారతీయులే. మరి క్వశ్చన్ ఏంటి అడిగారు ఇక్కడ, 8th షెడ్యూల్లో ఏదో ఒక భాష రావాలి అనే రూల్ అనేది ఏ కైండ్ ఆఫ్ సిటిజన్షిప్ పొందడానికి అవుతుంది అంటే, న్యాచురలైజేషన్ ద్వారా సిటిజన్షిప్ పొందాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక భాష అనేది రావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ద థీమ్ ఆఫ్ ద 9th ఎడిషన్ ఆఫ్ రైజినా డైలాగ్ 2024 అంట. ఈ రైజినా డైలాగ్ కాన్సెప్ట్ ఏంటండి అంటే మనకి 2016లో స్టార్ట్ అయింది. ఇది జియోగ్రఫిక్ పాలిటీ అంటే జియో పాలిటిక్స్ అండ్ జియో ఎకానమీకి సంబంధించిందండి. అంటే రాజకీయ వ్యూహాలు అనేది ఎలా ఉండాలి, ఓకే, ఇతర దేశాలతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా ఉండాలి, ఎకనామికల్ రిలేషన్స్ ఎలా ఉండాలి, అవన్నీ తెలుసుకోవడం కోసం రైజినా డైలాగ్ 2016 నుండి స్టార్ట్ అయింది మనకి. మరి 2024కి సంబంధించి వచ్చేసి చతురంగ, కాన్ఫ్లిక్ట్, కాంటెస్ట్, కోఆపరేట్, క్రియేట్ అంటే 5C అనమాట, లేదా C5 అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. చూడండి, చతురంగ, కాన్ఫ్లిక్ట్, కాంటెస్ట్, కోఆపరేట్ అండ్ క్రియేట్. ఇది మనకి D అనమాట ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ లిస్ట్ ఇన్ ద అవార్డ్ లిస్ట్ అండి. ఇది మీరు చూసుకోవచ్చు, ఏ అనమాట ఆన్సర్ ఇది యాక్చువల్లీ. ఓకే, ఇవి జస్ట్ స్పోర్ట్స్లో అవార్డ్స్కి సంబంధించింది. మనకేంటి రాజీవ్ ఖేల్ రత్న, లైక్ మనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న కానీ, చూడండి ఇక్కడ చిరాగ్ శెట్టి, ఇది మనకి చూడండి పద్మశ్రీ అవార్డు ఒకటి, ఓకే, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అర్జున్ అవార్డు, మేజర్ ధ్యాన్ ఖేల్ రత్న అవార్డుకి సంబంధించింది ఇది మీకు. నెక్స్ట్ చూడండి, ఇది ఆల్రెడీ మీరు రాసిన ఎగ్జామే కదా. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ MS ధోని అవార్డెడ్ పద్మశ్రీ అవార్డు అండి. 2012లో వచ్చింది MSDకి అవార్డు. చూడండి, మనకి సివిలియన్ అవార్డ్స్ 4 ఉంటాయి. ఒకటి భారతరత్న, పద్మవిభూషణ, పద్మభూషణ, పద్మశ్రీ. హైయెస్ట్ భారతరత్న, రెండోది పద్మవిభూషణ్, మూడోది పద్మభూషణ్, నాలుగోది పద్మశ్రీ. ఇవి కేవలం అవార్డులు మాత్రమే, ఇవి టైటిల్స్ కాదు, బిరుదులు కాదు ఇవి. సో ఆర్టికల్ నెంబర్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం బిరుదులు అనేవి ఉండవు, ఓన్లీ అవార్డులు మాత్రం ఉంటాయి అనమాట. కానీ ఈ అవార్డులకు ప్రైజ్ మనీ ఉండదు, కానీ అవార్డులే. బాలాజీ రాఘవన్ కేసులో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటంటే ఆల్ ద సివిలియన్ అవార్డ్స్ ఆర్ ఓకేనండి నాట్ టైటిల్స్ అని చెప్పింది. అవి కేవలం మీకు అవార్డులు తప్ప టైటిల్స్ కాదని చెప్పింది. కాబట్టి పేరుకి ముందు కానీ పేరు తర్వాత కానీ వాడకూడదని చెప్పి చెప్పింది అనమాట. రైట్, నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ ద హిందూ క్యాలెండర్ ఆన్ విచ్ డే హోలికా దహన్ టేక్ ప్లేస్ అంట. ఓకే, హోలికా దహన్ అనేది ఎప్పుడు చేస్తారంట. చూడండి, ఫాల్గుణ పూర్ణిమ, చైత్ర పూర్ణిమ, చైత్ర ప్రతిద అండ్ ఫాల్గుణ అమావాస్య. బేసిక్గా తీసుకుంటే ఇది మనకి ఉగాదికి ముందు చేస్తారండి. యాక్చువల్లీ కొన్ని రాష్ట్రాల్లో ఉగాదికి ముందు అనమాట. ఉగాది అనేది ఎప్పుడు వస్తుంది మనకి, చైత్ర మాసంలో వస్తుంది కదండి. వసంత మాసం అంటాం కదా, తరలి రాధ తనే వసంతం తన దరికిరాని వనాల కోసం అని సీతారామ శాస్త్రి గారు పాట రాసినట్టు వసంతకాలం మనకి చైత్ర మాసంలో వస్తుంది. మ్యాంగో సీజన్ అది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడేను మనం ఉగాది రోజు చేసుకుంటాం కదా, ఉగాది పచ్చడి చేసుకుంటాం. అంతకంటే ముందు అనమాట ఫాల్గుణ మాసం అనేది చివరిది కదండి. మొత్తం 12 నెలల్లోనే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం వాటిలో చివరిది ఫాల్గుణ మాసం. ఆ అమావాస్య రోజు అనమాట హోలికా దహనం చేస్తారండి. ఇది ఏంటంటే చెడు అనేది పోవడం కోసం, ఎవిల్కి ఎగనిస్ట్గా చేసే దహనమే మనకి ఓకే
ఈ హోలికా దహన్ అనమాట. నెక్స్ట్ చూడండి, వాట్ వాజ్ ద లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ద 1951 సెన్సస్. భారతదేశంలో మొట్టమొదటి జనాభా లెక్కలు 1951లో కండక్ట్ చేశారనమాట. ఓకే, ఎప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మామూలుగా బిఫోర్ ఇండిపెండెన్స్ అయితే 1881. మరి 1872 ఎందుకు బాబు వేసామని అని అడగచ్చు మీరు. 1872లో అనధికారిక జనాభా లెక్కలు కండక్ట్ చేశారు లార్డ్ మేయో అనే వైస్రాయ్. అధికారికంగా జనాభా లెక్కలు ఎప్పుడు కండక్ట్ చేశారంటే 1881లో కండక్ట్ చేశారనమాట. ఓకేనండి, అఫీషియల్ సెన్సస్ ఆర్ కండక్టెడ్ ఇన్ ద 1881 అండి. మరి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951లో ఫస్ట్ సెన్సస్ కండక్ట్ చేశారండి. మరి అప్పుడు మన యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 18.33% అనమాట. మరి 2011 సెన్సస్ ప్రకారం ఎంత అంటే 73%. అంతేనా, 74%, 73% యాక్చువల్. ఎందుకంటే అన్అఫీషియల్గా 70.4.04 ఉండేది, 73గా ప్రకటించింది గవర్నమెంట్. అత్యధిక లిటరసీ రేట్ వచ్చేసి కేరళలో ఉంది, లీస్ట్ వచ్చేసి మనకి బీహార్లో ఉంది. ఆ లెక్కల ప్రకారం మళ్ళీ మారుతాయి. 2026లో జనాభా లెక్కలు స్టార్ట్ అవుతాయి, 27లో స్టార్ట్ అవుతాయి, 26లో 2 రాష్ట్రాల్లో స్టార్ట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. మరి సెన్సస్ అనేది ఏ లిస్ట్లో ఉందని అడిగారు అనుకోండి, ఎగ్జాంపుల్ యూనియన్ లిస్ట్లో ఉంది సెన్సస్ అనేది. ఓకేనా, ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి కండక్ట్ చేస్తారు జనాభా లెక్కలు అనేది. మరి జనాభా లెక్కల ప్రారంభం అనేది ఎవరితో ప్రారంభం అవుతుంది అంటే రాష్ట్రపతి గారి యొక్క పేరుతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు లెక్క పెడతారు, ఎందుకంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఎవరైతే వాళ్ళతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేమ్తోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది జనాభా లెక్కలు ఇండియాలో. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. డోలా పూర్ణిమ ఫెస్టివల్ ఈజ్ ప్రిడామినెంట్లీ సెలబ్రేటెడ్ ఇన్ అని అడిగారు మనకి ఇక్కడ. సో డోలా పూర్ణిమ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారని అడుగుతాను. ఆప్షన్స్లో మిజోరాం, గుజరాత్, పంజాబ్, జార్ఖండ్ ఉన్నాయండి. మరి ఇక్కడ బేసిక్గా తీసుకుంటే ఇది మల్టిపుల్ స్టేట్స్లోనే మనకి సెలబ్రేట్ చేస్తారు. వాస్తవానికి ఇది ఏంటంటే మనకి ఒక హిందూ స్వింగ్ ఫెస్టివల్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్తో మ్యాచ్ చేసుకుంటే మనకి గుజరాత్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. వాస్తవాన్ని తీసుకుంటే ఇక్కడ అస్సాంలో చేస్తారు, బెంగాల్లో చేస్తారు, గుజరాత్లో చేస్తారు, ఒడిస్సాలో చేస్తారు, అండ్ రాజస్థాన్ అండ్ త్రిపురలో కూడా మనకి చేస్తారనమాట యాక్చువల్లీ. ఓకేనండి, సో కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం తీసుకుంటే మనకి గుజరాత్ అనమాట. ఓకే, రైట్. ఓకే, చూడండి, ద బ్యాటిల్ ఆఫ్ బదేరా వాజ్ ఫాట్ బిట్వీన్ ద బ్రిటిష్ ఆర్మీ అండ్ ద డచ్ ఆర్మీ 1759 అండి. ఒకవేళ కీలో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ నేను మీకు కరెక్ట్ చేస్తాను. ఓకేనండి, 1759 అనమాట. 1759లో బదేరా లేదా చిన్సూరా యుద్ధం అని కూడా పిలుస్తారనమాట. చిన్సూరా యుద్ధం. చూడండి, బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళని అయితే బదేరా యుద్ధంలో ఓడించారండి, డచ్ అయితే. అదే ఫ్రెంచ్ వాళ్ళు అనుకోండి, ఎగ్జాంపుల్ వాళ్ళు వందవాసి యుద్ధంలో ఓడించారు, వ్యాండ్ వాష్ బ్యాటిల్లో ఓడిస్తారు 1760లో ఫ్రెంచ్ వాళ్ళని. అదే డేన్స్ వాళ్ళని అయితే కొనేసారు 1845లో 120 లక్షలు ఇచ్చి హార్డింజ్ 1 అనే వాడు కొనేస్తాడు అనమాట. పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోతారు, పోర్చుగీస్ వాళ్ళు ఉండరు. ఎందుకంటే భారతదేశానికి ఫస్ట్ వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, లాస్ట్ అయిన వాళ్ళు కూడా పోర్చుగీస్ వాళ్ళే. కాబట్టి ఇది జరిగిన యుద్ధం 1759లో జరిగింది, చాలా ఇంపార్టెంట్ ఇది. 1764లో అయితే బక్సర్ యుద్ధం జరిగింది, అలాగే 1760లో అయితే వ్యాండ్ వాష్ యుద్ధం జరిగింది. 1772లో అయితే కలెక్టర్ వ్యవస్థ పెట్టాడు వారన్ హేస్టింగ్స్, బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు. గవర్నర్ జనరల్ 73లో అయ్యాడు, ఆయన ఫస్ట్ గవర్నర్గా ఉంటే తర్వాత గవర్నర్ జనరల్ అయ్యాడు అనమాట. ఓకేనా, రైట్. 73లో మనకి రెగ్యులేషన్ యాక్ట్ వచ్చింది, దాని ప్రకారం బెంగాల్ గవర్నర్ కాస్త బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యాడు. రైట్. నెక్స్ట్ అంటే ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద సెంట్రియోల్. ఇది మీకు మన సైన్స్ ఫ్యాకల్టీ చెప్తారు మీకు, మనటప్పుడు నువ్వెందుకు చెప్పాను అడగచ్చు. ఓకే, రైట్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఈస్ కాయిన్డ్ బై ఇండియన్ ఎకనామిస్ట్ రాజ్ కృష్ణ టు డిఫైన్ ఇండియాస్ లో గ్రోత్ రేట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. భారతదేశానికి గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండి, ఒక సంవత్సరంకి జీడిపి పెరుగుదల అంటే మన యొక్క ప్రొడక్షన్, వస్తువులు సేవలు మనం ఎంతగా ప్రొడక్షన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి గ్రోత్ రేట్ ఉంటుంది అనమాట, జీడిపి గ్రోత్ రేట్. ఇది చాలా తక్కువగా ఉంది కంపారిటివ్లీ ఎనీ అదర్ కంట్రీ అని చెప్తూ ఆయన చెప్పాడు అనమాట. దీన్ని ఏమన్నారంటే హిందూ గ్రోత్ రేట్ అన్నాడండి అతను. ఓకేనండి, హిందూ గ్రోత్ రేట్ అనమాట. ప్రొఫెసర్ రాజకృష్ణ ఇచ్చాడు అనమాట, చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఎన్నోసార్లు హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్లో హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగాడు ఈ క్వశ్చన్. హిందూ గ్రోత్ రేట్ అంటే ప్రొఫెసర్ రాజకృష్ణ గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉండమ్మా, చూడండి, ప్లానింగ్ కమిషన్ నెగ్లెక్ట్ చేస్తున్నారు కానీ ప్లానింగ్ కమిషన్ నుంచి పక్కాగా క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుంచుకోండి. 100% క్వశ్చన్లు వస్తాయి. ఒకవేళ అందులో డైరెక్ట్గా రాకపోయినా ఇది కూడా ప్లానింగ్ కమిషన్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. ఓకేనా, ఏది ఇప్పుడు చెప్పిన హిందూ గ్రోత్ రేట్. నాట్యశాస్త్ర ఈ డీటెయిల్డ్ ట్రెజర్ హ్యాండ్ బుక్ అండ్ డ్రామాటిక్ ఆర్ట్ ఆఫ్ ద డీల్స్ విత్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ థియేటర్ వాజ్ రిటర్న్ బై అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి భరతుడు అండి. నాట్యశాస్త్రాన్ని ఎవరు రాశారు అంటే భరతుడు రాశాడు అనమాట. యాక్చువల్లీ మనకి ఒక సినిమాలో పాట ఉంటుంది, ఐ థింక్ పౌర్ణమి సినిమా అనుకుంటా, భరత వేదమున అని ఒక్కలైనా వచ్చి నాకు. యాక్చువల్లీ భరత వేదం అంటే ఏంటంటే నాట్యశాస్త్రం అని అర్థం. ఆ పౌర్ణమి సినిమాలో మరొపాట ఉంటుంది ఏంటంటే ఎవరో చూడాలి అని నాట్యం ఆడేదే నవలను, ఎందుకంటే డాన్సర్ అనమాట ఆ సినిమాలో హీరోయిన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి,
భరత వేదమున అన్నారంటే భరత వేదం అంటే అర్థం అంటే నాట్యశాస్త్రం. ఎందుకంటే భరతుడు రచించిన వేదం లాంటిది నాట్యశాస్త్రం. ఓకేనా, ఆ ఒక్క లైన్ గుర్తుంది మనకు వచ్చాలి కదా, గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ చూడండి, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఇన్ వెస్ట్ బెంగాల్ వాజ్ సెటప్ ఇన్ కొలాబరేషన్ విత్ అని అడిగారు. ఇక్కడ మనకి యూకే సపోర్ట్ అండి. ఎందుకంటే సెకండ్ 5-year ప్లాన్ మనకి ఏదైతే 1956 నుండి 61 వరకు ఉందో ఇండస్ట్రియల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసిందనమాట. అందులో భాగంగా చాలా మనం తీసుకున్నాం, రష్యా నుండి సపోర్ట్ తీసుకున్నాం, అమెరికా నుండి తీసుకున్నామండి. మరి దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే వెస్ట్ బెంగాల్ ఉందండి. ఇట్ వాస్ టేకెన్ సపోర్ట్ ఫ్రమ్ యూకే, ఇంగ్లాండ్ నుండి సపోర్ట్ తీసుకున్నాం అనమాట. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం అండి. ఓకే, సో ఇవి మనకి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంటే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ అండ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఓకే జూరిస్ట్ ఓకే ఎస్ నారిమన్. సో లాస్ట్ క్వశ్చన్ చూద్దామండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ జూరిస్ట్ ఫాలీ ఎస్ నారిమన్. చూడండి, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి జూరిస్ట్ అంటే అర్థం ఏంటంటే మనకి న్యాయ వ్యవస్థలో ఓకే పటిమ కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఎందుకంటే బిఫోర్ అపాయింటింగ్ ది జడ్జ్ ఇన్ సుప్రీం కోర్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన బెస్ట్ జూరిస్టా కాదా అని చూస్తారని ఉంటుంది మన క్వాలిఫికేషన్స్లో, సుప్రీంకోర్టు జడ్జి అవ్వడానికి కానీ హైకోర్టు జడ్జికి కానీ. కాబట్టి జూరిస్ట్ అంటే ఏంటంటే మంచి న్యాయ వ్యవస్థలో మంచి పటిష్టమైన వ్యక్తి. ఈ ఎఫ్ఎస్ నారిమన్కి సంబంధించినటువంటి ఆటోబయోగ్రఫీ ఏంటని అడుగుతానండి ఇక్కడ. కరేజ్ అండ్ కమిట్మెంట్ అంటే ఇది మార్గరెట్ అల్వా గారికి సంబంధించింది. కరేజ్ అండ్ కమిట్మెంట్ బిఫోర్ మెమరీ ఫేడ్స్ అండ్ ఆటోబయోగ్రఫీ అండి ఈయనకి సంబంధించింది. ఓకేనండి, ఫాలీ ఎస్ నారిమన్ది. ఓకే, సో దట్స్ ఇట్. ఈ మనకి ఫస్ట్ టెస్ట్కి సంబంధించింది ఇదే. నెక్స్ట్ టెస్ట్ నుంచి కూడా మీకు పాసిబుల్ అయితే పక్క స్లైడ్లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా పెడతాను. ఎందుకంటే ఓరల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీకు అండర్స్టాండ్ కూడా అవుతుంది. బట్ ఇంపార్టెంట్ మీకు ఆ పీడిఎఫ్ కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా మీకు యాప్లో పెడితే యాప్లో యూట్యూబ్ ఛానల్ అక్కడ షేర్ చేస్తారు. యూట్యూబ్లో కింద లింక్ పెడతారు, పీడిఎఫ్ లింక్ పెడితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద క్లాస్ ఫర్ నౌ అండి. ఐ రియల్లీ హోప్ దట్ మీకు అండర్స్టాండ్ అయినకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.